హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు బాగుండాలి, మన లోకల్లో పండగలు ఇంకా బాగా జరగాలనే ఉద్దేశంలో ఈ రోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ ఒక్క వీడియో ఇంకెప్పుడు ఇలాంటి వీడియోలు నేను చేయకూడదని మీరందరూ కోరుకోవాలని నా మనస్ఫూర్తి నేను కోరుకుంటానా. మొన్న జరిగిన కంబాలమిట్లో జరిగిన ఒక పండగని ఆధారంగా తీసుకొని ఆ ఊర్లో జరిగినట్టు ఇంక ఏ ఊర్లో జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఈ వీడియో చేస్తున్నాం. నేను ముందే చెప్తున్నా, ఇక్కడ ఎవరిని ఉద్దేశించి గాని ఎవరిని తక్కువ చేసి గాని ఏ ఊరిని గాని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం నాకైతే లేదు, నా ఛానల్కి అసలే లేదు. పార్టీల పరంగా ఆ రోజు జరిగిన ఘర్షణలు ఎందుకు, ఆ పార్టీల గురించి ఘర్షణలు ఎందుకు వచ్చాయనేది కంప్లీట్ గా ఉంటది ఈ వీడియో. ఇంకోటి, నేను ఇన్స్టా ఛానల్లో కంబాల మిట్ట అని చెప్పి ఒక క్రాష్ మార్క్ అంటే ఇంటూ మార్క్ వేసి మరి ఆ వీడియో చేసా. అది ఎందుకు చేసా అనేది దాని మీద ఎక్స్ప్లెనేషన్. ఈ రోజు నేను చేసే ఈ వీడియో కోసం చంద్రగిరి నియోజకవర్గం మొత్తం కూడా ఎదురు చూస్తున్నాను, నాకు బాగా తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి చెప్పను, ఏ పార్టీని తక్కువ చేసి ఎప్పటికీ మాట్లాడను. ఎందుకనంటే నా పర్సనల్ ఇంటెన్షన్ ఏంది అనేది మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కంబాలమిట్ట అనే గ్రామంలో జరిగిన జల్లికట్టు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకునేదానికి కారణం ఒకే ఒక్క కారణం, అక్కడ ఇద్దరు పార్టీల మధ్యలో వచ్చిన గొడవ గురించి ఆ ఊరికి చెడ్డ పేరు రావడానికి మెయిన్ కారకులు ఎవరు, అసలు ఏ పార్టీ వాళ్ళది తప్పు అనేది అయితే నేను చెప్తాను. ప్రతి ఒక్క వ్యక్తులకి వాళ్ళే మెసేజ్లు పెట్టారు, వాళ్ళే ఫోన్లు చేశారు. ఈవెన్ మన ఛానల్ కి గౌతమ్ అనే అబ్బాయి మనకి ఇవన్నీ కూడా చెప్పింది, అన్న మా ఊరికి రావాలన్నా, కొద్దిగా వీడియో ప్రమోట్ చేయన్నా, అది ఇది అని చెప్తే నెక్స్ట్ డేనే ఎవరు పెట్టలా, ఏ ఇన్స్టాగ్రామరు ఏ యూట్యూబ్ వాళ్ళు పెట్టలా. ఫస్ట్ పెట్టింది మనమే పెట్టినాం. ఎందుకు పెట్టినాం? మీ ఊరి చెడ్డ కోరి నేను వీడియో చేశానా, లేదంటే మీ ఊర్లో ఇంకా జనాలు బాగా రావాలని నేను వీడియో చేశానా? మీ ఊరే కాదు, ప్రతి ఒక్క ఊరు వీడియో నేను మన ఛానల్లో పండగ పలానా రోజు అంటే పలానా రోజు ఒక వారం ముందుగానో 2 వారాల ముందుగానో ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాం. మన ఇన్స్టా ఛానల్లో కానీ మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తాం. ఎందుకు చేస్తాను అని అంటే, మీరందరూ బాగుండాలి, పండగలు బాగా జరగాలి. మీ దగ్గర ఉన్న ఎద్దులు కానీ ఆవులు కానీ దోళ్ళు కానీ ఇవన్నీ ఒక 10 మందికి ఎవరికైనా అమ్మాలన్నా, చెప్పాలంటే బయట ఊర్ల నుంచి వస్తున్నారు మన ఊర్లకి, మీకు తెలియదు, బయట ఊర్ల నుంచి వచ్చారు. మొన్న కంబాలమిట్టకి బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు, నా ఫాలోవర్స్ వాళ్ళు. చిత్తూరు జిల్లా, చిత్తూరు దగ్గర కాసరాలో ఏదో ఊరి పేరు, ఆ ఊరి నుంచి దోళ్ళు ఆవులు వేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పిన ఆధారంగానే నేను కొన్ని వీడియోలో కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడతా. దీని గురించి లాగ్ చేసి ఏదో గంటల వీడియో చేసే అంత అవసరం నాకు లేదు. ఎందుకనంటే క్లారిటీగా చెప్తా, బాగా వినండి. ప్రతి ఒక్కరు బాగుండాలనే చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు బాగుండాలనే ఈ వీడియో చేసేదానికి కారణం అదే. నేను ఎక్కడో ఉన్నా కూడా సరే మీకోసం, మీ ఊర్ల గురించి, మీ ఆవులు, మీ ఎద్దులు, మిమ్మల్ని ఉద్దేశించి నేను వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే 10 మందికి ఇంకా తెలియాలి మన సోషల్ మీడియా పవర్, మన సోషల్ మీడియాలో ఉన్న జల్లికట్టు పవర్ ఏందో ఇంకా 10 మందికి చూపించాలనే ఒక ఆధారంగానే ఈ వీడియోలు చేస్తున్నా. నేనే కాదు, ప్రతి ఒక్క యూట్యూబర్ కానీ, ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామర్ కానీ, ప్రతి ఒక్క సోషల్ మీడియా మెయింటైన్ చేసే ఎవరైనా కానీ అలా మనుషులు అలాంటి మైండ్ పెట్టుకునే వీడియోలు అయితే చేస్తారు. ఇంకా జనాలకు చూపించాలి, మనం అంతే 10 మందికి తెలియాలి అనే ఉద్దేశంలో చేస్తారు. ఇవన్నీ తెలియకుండా మీరేదో కామెంట్లు పెడితే అవన్నీ వేస్ట్ కదా. సరే, ఆ కామెంట్లు అవన్నీ కూడా మీ కర్మ, మీ సాగు, మీరు చావండి, యారైనా మాకు అవసరమే లేదు. సరే, నీ పండగ గురించి చెప్తా వినండి. పశువుల పండగ ఈ ఒక్క పదాన్ని మర్చిపోతూ జల్లికట్టు అన్నంత వరకు తీసుకొచ్చిన ఈ జనరేషన్ జనాలందరికీ కూడా ఈ వీడియో అంకితం. ఎందుకనంటే ఒకానొక టైంలో పండగలు చేసే విధానం వేరు, ఇప్పుడున్న విధానాలు, ఇప్పుడు జరిగే పండగలు, ఇప్పుడు కట్టే పలకలు, ఇప్పుడు కట్టే జెండాలు అనేది కంప్లీట్ గా వేరు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరందరూ కూడా ఇది కానీ కంటిన్యూ చేస్తూ కానీ పోతే నా ఛానల్ నుంచి, నా నుంచి మీరు చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, పండగను పండగలాగే చూడండి, పార్టీ అభిమానంగానే పక్కన పెట్టి చూడండి. రెండు కలిపి కానీ చూస్తే రానున్న రోజుల్లో పశువుల పండుగ అనేది సర్వనాశనం అవుతుంది. ప్రెసెంట్కే సర్వనాశనం అయిపోతా ఉంది, రానున్న రోజుల్లో కంప్లీట్ గా నాశనం అయిపోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు కానీ ఒక 3 పాయింట్సే చెప్తా, ఎక్కువ మాట్లాడిన ఈ వీడియో గురించి. ఎందుకనంటే దీంట్లో ఎవరివి తప్పు అని చెప్పడమే నా బాధ్యత. ఎందుకంటే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి 2 పక్కల ఆలోచించి ఒక వీడియో చేయాలి. నేను అదే విధంగా ఆలోచించే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నా, ప్రతి ఒక్క వీడియో అదే విధంగా చేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్క వీడియో అయినా సరే నేను చేసే ముందుగా 10 మందిని కనుక్కొనే ఒక వీడియో చేస్తా. ఈ ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకో. అదే ఎవరైనా ఒకరు నాకు ఒక పార్టీ వ్యక్తి కానీ, ఒక పర్సనల్ గా కానీ నాకు చెప్పు అంటే చెప్పే అంత వ్యక్తిని అయితే నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, నా ఛానల్లో కొన్ని బూతులుగా వస్తాయి, ఇవన్నీ నేను వినగలుగుతానంటేనే వీడియో చివరి వరకు అయితే చూడండి. వీడియో 2 పార్ట్లకి డివైడ్ అవుతుంది, ఒక టీడీపీ ఒకటి వైసీపీ అని. ఇంకోటి
సోషల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, ఏ వ్యక్తి, ఏ పార్టీ వ్యక్తులైనా కానీ, ఏ పార్టీలు వాళ్ళైనా కానీ, ఏ పార్టీ ఎద్దులో ఉన్న వ్యక్తులైనా సరే, ఎవరైనా కానీ వాళ్ళ వీడియోలు కావాలి అని అనుకుంటే వాళ్ళు వెతుక్కునే ఒకే ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. మీ కంబాలమిట్లో ఉన్న గ్రామస్తులకి ఆ గొడవకి ఏదైనా సంబంధం ఉందా లేదా దాని మీద మాట్లాడతాం. ఇంకోటి, ఆ ఊర్లో ఏ ఊర్లో జరగనంత దారుణంగా ఆ ఊర్లో గొడవలు అయితే జరిగింది దాని గురించి మాట్లాడతాం. అదే కంబాలమిట్లలో పార్టీకి ఆ గొడవకి సంబంధం ఉందా, ఏ పార్టీది తప్పు అనేది చివరిలో చెప్తా. చివరి వరకు వెయిట్ చేయండి. తప్పు ఎవరిది? కంబాలమిట్ల గ్రామస్తులది తప్ప, లేకపోతే ఆ గ్రామస్తులకు వచ్చిన పార్టీ వాళ్ళది తప్ప? నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ తప్పు ఎవరైనా చేశారు అని అంటే పార్టీ పేరుతో కొట్లాడుకున్న వ్యక్తులది తప్పు. ఇక్కడ నేను మళ్ళీ ఒకటే చెప్తా, కంబాలమిట్ట గ్రామస్తులది తప్పు అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్క పార్టీని ఇన్వైట్ చేశారు, ప్రతి ఒక్క జెండాలు కట్టచ్చు అని చెప్పారు, ప్రతి ఒక్క ఊరు వ్యక్తుల్ని మా ఊరికి రండి, మా ఊరికి ఎద్దులు వేయండి, మా ఊరికి మీ ఎద్దులు వేసి మా ఊరిని 10 మందికి చూపించాలనే ఉద్దేశంలోనే ఎలాగైనా కానీ వాళ్ళు అడగడం అనే దాంట్లో తప్పైతే ఏమీ కాదు. కంబాలమిట్ట గ్రామస్తులు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు. ఏమని? ఎవరైనా కానీ తొందరగా అల్లి లోపలికి రావాలి, తొందరగా వచ్చేయండి అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తానే ఉన్నారు. చేశారా లేదా అని చెప్పి మీరు రికార్డ్ చేస్తుంటారే మీ వీడియోలు మీరే చూసుకోండి. లేదంటే నా దగ్గర కొన్ని వీడియోలు నేను ఇక్కడ చూపిస్తా, చూడండి. తప్పు అనేది కంబాలమిట్ట గ్రామస్తులది అయితే కాదు. ఇదే మాట రణ్విత్ అనిల్ కుమార్ చెప్తున్నారు. తప్పు అయితే గ్రామస్తులది కాదు. మీరందరూ, మీకు ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పుడు మీకు ఒకే ఒక్క క్వశ్చన్ మైండ్ లో రన్ అవుతా ఉంటది. వీరు తప్పు కాదని చెప్తున్నారు, మళ్ళీ వీరి ఇన్స్టా ఛానల్లో మాత్రం కంబాలమిట్ట అని పేరు వేసి ఆ పేరు మీద క్రాష్ మార్క్ వేశారు అని మీరందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడతా. మీరు నాకు చెప్పిన మాటలేంది? 30 ఏళ్ళ తర్వాత పండగ చేస్తున్నాము, పార్టీలు అన్ని రావచ్చు, అది రావచ్చు, ఇది రావచ్చు, ఇది అన్ని చెప్పారు. నాకే చెప్పారు. చెప్పారా లేదా అని మీ ఊర్లో గౌతమ్ అనే అబ్బాయిని అడగండి. చెప్పారు. మీరు చెప్పారు, నేను వీడియో చేసిన అది 10 మందికి రీచ్ వెళ్ళింది. ఆ 10 ఊర్ల పక్క ఊర్లో నుంచి మీ ఊర్లకి ఎద్దులు వేసుకొచ్చారా లేదా అని మీకే తెలుసు. ఇదంతా నేను మైండ్ లో పెట్టుకొని నా ఛానల్ నుంచి నా వీడియోలు నాకే పెట్టి ఇదేరా నువ్వు చేసింది అన్నారు. నేనేం చెప్పాలి చెప్పండి మీరే. నన్నే అడిగినారు, నా ఛానల్ వీడియో నాకే పంపించి పర్సనల్ గా ఏం కాదు, మన రణ్విత్ అనిల్ కుమార్ వాట్సాప్ గ్రూప్ లోనే వాయిస్ మెసేజ్లు పెట్టినారు. పలానోడు చెప్పినారు రా, ఆ ఊరికి వెళ్తే ఇదిరా వాళ్ళు ఇచ్చిన గౌరవం అని చెప్పారు. ఆ టైంలో ఇప్పుడు నేనేం చెయ్యాలా? అయ్యయ్యా లేదయ్యా, మన కంబాలమిట్ట వాళ్ళు తప్పైతే ఏమీ కాదు, ఆ ఊర్లో పార్టీ గొడవలు ఏమీ జరగలేదని చెప్పాలా? నేనెందుకు ఆ ఊరు పేరేసి క్రాష్ మార్క్ వేసుకొచ్చినా? మీ ఊరికి వచ్చిన వ్యక్తుల్ని మీరు సెక్యూర్ చేయలేదనే ఉద్దేశంలో చేశా. మీరు మీ ఊరికి ఒక 10 మంది గ్రామస్తులు మీ ఊర్లోకి వచ్చినప్పుడు మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఆ మీ ఊరికి వచ్చిన కారణం నా వీడియోనే. మీ ఊరికి జనాలు రావడానికి కారణం నా వీడియోనే. నా వీడియో చూసి వచ్చిన జనాలు నన్ను నా ఛానల్ని నా వాట్సాప్ గ్రూపుల్లో పచ్చి బూతులు తిడతా ఉంటే దానికి నేను ఆ విధంగా రెస్పాండ్ అయినా. మళ్ళీ అదే ఊరి గ్రామస్తులు ఎవరైతే ఈ ప్రవీణ్ ఇంక ఈ గౌతము వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు నా వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చి, అవన్నీ నేను పేరు పెట్టి, మీరు మాట్లాడిన విధానం పెట్టి, మీరు చేసిన వాయిస్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా నేను చూపించాలంటే సెకండ్ల పని. అలా అంటే చూపించగలుగుతా. ఎందుకు ఇవన్నీ వేస్ట్ కదా. ఇప్పుడు నేను మీ వాయిస్లు, మీ పేర్లు, మీ గురించి పర్సనల్ గా గ్యాదర్ కూడా చేయగలుగుతా ఇన్ఫర్మేషన్. నేను మళ్ళీ చెప్తున్నా, మీ గురించి పర్సనల్ గ్యాదర్ చేయగలుగుతా. మీరు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఎలా చేస్తున్నారు, బెంగళూరులో ఎవరు ఏ పనులు చేస్తున్నారు, ఇవన్నీ గురించి మాట్లాడదాం అంటే మాట్లాడదాం. కానీ నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడను. కానీ నా వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చి మీరు మాట్లాడే విధానం ఎలా ఉంది, ఇవన్నీ మార్చుకోవాలి. మేము ఇంతే అన్నారు అనుకో, నేను మాత్రం మళ్ళా అది వేరే కథ అనేదే వేరుగా ఉంటది. మళ్ళీ చెప్తున్నా, రణ్విత్ అనిల్ కుమార్ 2.0 ఏందో చూపిస్తా. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా. రణ్విత్ అనిల్ కుమార్ 2.0 ఏందో చూపిస్తా.
ఎందుకన్నా పండగలా చేసుకోనన్నా. నా నా ఇంటెన్షన్ నేను చెప్పే లోపలే నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన మాటలు ఏవంటే అవి. ఈవెన్ ఈ మాటలు కూడా నాకు తెలిసి మీ గ్రామస్తుల్లో మీ వాళ్ళకి తెలియదేమో, మీరు ఈ విధంగా పలానా గ్రూప్ లో మాట్లాడుతున్నారని. నేను వీడియో చేశాననే తెలుసు, ఎందుకు చేశానేది ఇప్పుడు క్లారిటీగా మీకు అర్థమైందా? ఇన్ని కారణాలు నా మైండ్ లో ఉన్నాయి, ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని నేను ఒక వీడియో చేస్తా. ఏదో మీ ఊరికి హైప్ ఇచ్చిన వ్యక్తి నేనే, ఈ రోజు మీ ఊరికి క్రాష్ మార్క్ వేసిన వ్యక్తిని కూడా నేనే అది కూడా నేనే చెప్పుకుంటా. తప్పు ఒప్పు రెండు నా గురించి నా ఛానల్ గురించి నేనే చెప్పుకుంటా. నేను ఏదైనా కానీ తప్పు చేస్తుంటే ఏ ఒక్క వీడియోలైనా, నేను గతంలో కొన్ని వీడియోలు చేసినా కదా, పోయి చూడండి. ఏ ఒక్క వీడియోలైనా కానీ నా తప్పు ఇది ఉంది అని చెప్పి మరి నేను సారీ చెప్పి ఒక వీడియో అనేది స్టార్ట్ చేస్తా. ఏదో నా ఛానల్లో నా వీడియోలో ఎవరో కొంతమంది చూసి మీ ఊరికి వచ్చిన కారణానికి మీ ఊర్లో అంత ఘర్షణలు జరుగుతా ఉంటే మీరు కనీసం ఒక్కరైనా ఆ పండగల్ని ఆపాలని చూసారా? అంత ఘర్షణలు ఆపాలని చూసారా? చూడలా. కానీ నాకు అప్పటికి చాలా మంది చెప్పారు, ఎవరైతే ప్రవీణ్ అనే అతను ఉన్నారో, నెక్స్ట్ గౌతమ్ అనే అతను ఉన్నారో, బ్యాన్ సెట్లు ఊర్లోకి రాకూడదు అనే అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారంట. ఆ ఊర్లో ప్రవీణ్, గౌతమ్ వీళ్ళనే కాదు, ఏ ఊర్లైనా కానీ బయట ఊర్ల నుంచి మన ఊరికి వచ్చినప్పుడు చిన్న ఘర్షణలు మన ఊర్లో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అంత గొడవని ఆపడం అనేది కష్టమే, అది అందరికీ తెలుసు. పాయింట్ నెంబర్ 2, పార్టీ. కంబాలమిత్త గ్రామంలో పండగ చేస్తాం అని చెప్పిన వ్యక్తులు ఏ పార్టీ? టీడీపీ. ఆ ఊరిలోకి ఒక యూట్యూబర్ వెళ్ళి ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్లకు పక్కా అడిగాడు ఆ మాట. మీరు ఊరు మొత్తం ఒక టీడీపీగా ఉన్నారు, ఇన్నేళ్లుగా పండగ చేయలేదు, 30 ఏళ్ళ తర్వాత పండగ చేస్తున్నారు, మీరందరూ ఒకే పార్టీ, వేరే పార్టీ వాళ్ళు రావచ్చా రాకూడదని కూడా అడిగితే ఆ ఊరోళ్ళు ఏం చెప్పారు? ఏమిటంటే మొత్తం టీడీపీ వాళ్ళే ఉంటారనేసి ఒక టాక్ ఉంటుంది. ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఏ ఒక్క జెండాలైనా కానీ మా ఊర్లో కట్టుకోవచ్చు అని చెప్పారా లేదా? చెప్పారు. కానీ ఇక్కడ ఫస్ట్ పార్టీకి పేరు చెప్పి పార్టీకి గొడవ స్టార్ట్ చేసిన వ్యక్తులు ఎవరు? బాగా విను. పార్టీ పేరు చెప్పి పార్టీ గొడవలు స్టార్ట్ చేసిన వ్యక్తులు ఎవరు? నా పర్సనల్గా చెప్తున్నా, టీడీపీ వాళ్ళు. ఎందుకు అనేది బాగా విను, క్లియర్ గా చెప్తా. టీడీపీ వాళ్ళు అక్కడ గొడవలు స్టార్ట్ చేశారు. ఎలా అంటారా? నేను అడిగిన వాళ్ళల్లోనే మీ టీడీపీ వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ఊర్లో టీడీపీ వాళ్ళు చేశారు అన్నారు. నేను చెప్తున్నా, నా పర్సనల్గా చెప్తున్నా, ఆ ఊర్లో చేయలే. నేను మళ్ళీ బాగా విను, ఈ మాట కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, బాగా విను. ఆ ఊర్లో వ్యక్తులు చేయలే, ఆ ఊర్లో వ్యక్తులు పార్టీ గొడవలు చేయలే. ఆ ఊరికి ఎవరైతే వచ్చారో పక్కూరు నుంచి, పక్కూరు అంటే ఏ చిత్తూరు కానీ పక్కన ఒక 4-5 ఊర్లు, ఏ ఊరి పేర్లు వద్దులే, పక్కూరు నుంచి ఆ ఊరికి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు చేసిన గొడవ వల్ల ఈ రోజు చెడ్డ పేరు వచ్చింది. ఏ ఊరికి? కంబాలమిట్ట ఫలానా ఇంత గొడవ చేసింది అని మన రాష్ట్రం మొత్తం తెలిసింది. అదేనా తెలుసో లేదో మీకు? నేను చెప్పనా ఎలా తెలిసిందో? ఎవరి మీద గొడవకి వెళ్ళారు మీరు? వైసీపీ కార్యకర్తల మీద, వాళ్ళు తెచ్చే జెండాల మీద, వాళ్ళు బ్యానర్ పెట్టుంటే ఆ బ్యానర్ మీద, దాని మీద మీరు గొడవలకు వెళ్ళారు. ఆ గొడవ చేసే టైంలో ఆ ఊరి గ్రామస్తులు ఏమి చేస్తున్నారు? ఆపాలి కదా, చిన్న మాట, ఆపాలి కదా. ఒరే మీరు ఆగండి రా, వాళ్ళు వెళ్ళిపోతారు రా అని అంటే ఎంత బాగుంటది. ఇక్కడ పార్టీ గొడవలు ఆ ఊరి గ్రామస్తులతో జరిగిందా, లేకపోతే ఆ గ్రామానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలతో గొడవలు జరిగిందా? ఒక్కటి ఆలోచించండి బాగా, ఓకేనా? పాయింట్ నెంబర్ 2 అది. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, మీరే చెప్పారు మీరు రావచ్చు అన్న దీనికే వాళ్ళు ఏం చేశారు? హడావిధి చేసుకుంటూ వచ్చారు. ఎవరు వచ్చారు? వైసీపీ వాళ్ళు వచ్చారు. అర్థమైందా? వైసీపీ వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నా, టీడీపీ వాళ్ళని, వైసీపీ వాళ్ళు ఏ రోజైనా కానీ ఏ ఊర్లైనా కానీ వాళ్ళ ఎద్దులు వేస్తున్నారు పండక్కేనంటే హడావిధి లేకుండా, హంగామా లేకుండా ఏ రోజైనా వచ్చినట్టు మీరు చూపిగలుగుతారా? ఒకరు ఇద్దరు అయితే చూపిగలుగుతారు, నేనే చెప్తున్నా. ఒకరిద్దరు ఉన్నారు, నాకు తెలుసు, రాలేదని తెలుసు. కానీ ఒక 4-5 ఎద్దులు కలిసి వస్తున్నాయి అంటే హడావిధి లేకుండా, హంగామా లేకుండా వైసీపీ కార్యకర్తలు ఏ రోజైనా ఏ పండగల్లోకైనా వచ్చారా?
నిజంగా చెప్పాలంటే ఈ పార్టీల గురించి ఈ మాటలు చెప్తా ఉంటే నాకే సిగ్గుగా ఉంది. ఎందుకు అని అంటే నా ఛానల్ పెట్టిన కారణం వేరు, నాకు ముందున్న అజెండా, నాకు ముందున్న ఆలోచనలు వేరు. కానీ మీరేం చేస్తున్నారంటే నన్ను మీరు పార్టీ పరంగా లాగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను రా బాబు, మీరు ఎలా లాగితే నేను అలా వస్తా. మీరు పార్టీ పరంగానే లాగతారా, లాగండి, నేను అలాగో మాట్లాడతా. తెప్పించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎందుకంటే నాకు ఇక్కడ వీడియోలు చేసుకునే దానికి ఇంకో కంటెంట్ లేదు, లేకపోతే వేరే ఛానల్ మెయింటైన్ చేయలేక కాదు. నేను మీరే చెప్పారు, మీ ఊరి గ్రామస్తులే చెప్పారు ఎవరైనా మా ఊరికి రావచ్చు అని. మీ ఊరికి కొంతమంది హడావిధి చేసుకుంటా వస్తారు, కొంతమంది నార్మల్ గా ఆవులు కానీ ఎద్దులు కానీ ఏముంటే వాళ్ళ దగ్గర ఏముంటే అవి తోలుకొని హడావిధి చేసుకునే వాళ్ళు, కొంతమంది అయితే హడావిధి చేయకుండా కొంతమంది తోలుకొచ్చే వాళ్ళు ఉంటారు. ఒక ఇద్దరు ముగ్గురు కలిస్తే హడావిధి ఖచ్చితంగా అవుతుంది. ఇవన్నీ కూడా ఆపేయండి. పండగల్లో పండగలాగే చూడండి, జల్లికట్టులాగే చూడండి. ఏ ఊరికైనా కానీ నేను ఒకటే చెప్తా, ఏ పార్టీ వాళ్ళని కానీ ఆపకూడదు. వన్స్ మన ఊరికి పార్టీ ఎవరైనా రావచ్చు అని చెప్పిన తర్వాత ఆ ఊరి గ్రామస్తులు కానీ, ఆ ఊరికి సంబంధించిన పార్టీ వ్యక్తులు కానీ వేరే వాళ్ళ పార్టీలని ఆపడం అనేది పెద్ద తప్పు. మీరు పిలిచారనే వాళ్ళు హడావిధి రావడంలో వాళ్ళది తప్పు అయితే కాదు. ఇక్కడ గ్రామస్తులది తప్పు కాదు. ఆ ఊరికి వచ్చిన టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆపదమే తప్పు, టీడీపీ వాళ్ళది తప్పు. మీరు పిలిచారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు హడావిధి చేసుకుని వస్తారయ్యా. ఎందుకు వస్తారు? వాళ్ళ అభిమానం వాళ్ళు చాటుకుంటున్నారు. ఏం మీ టీడీపీ వాళ్ళు, మీ ఊరి గ్రామస్తులు మీరందరూ లైన్గా జెండాలు గట్ల తడుకులకా, ప్రతి ఒక్క తడుక్కి టీడీపీ జెండాలు గట్ల, అదే అభిమానం చాటుకున్నట్టు కాదు. మీ అభిమానం మీరు చాటుకుంటున్నారు, వాళ్ళ అభిమానం వాళ్ళు చాటుకుంటున్నారు. మీకు అంతగా ఏదైనా ఒక మాట చెప్పాలి, అంత ఒక సైడ్ గానే పండగ చేయాలనుకుంటే కావులవారిపల్లి ఉంది కదా, కావులవారిపల్లి, అది ఊరి పేరు నాకు అంత ఐడియా లేదు. ఆ ఊర్లోనే అనౌన్స్మెంట్ చేశారు, పోస్టర్లు పెట్టినారు కదా వైసీపీ వాళ్ళు రాకూడదు అని. ఆ విధంగా మీరు పెట్టేస్తుండొచ్చు, మంచిగా జరుగుంటది, పండగలు బాగా జరుగుంటాయి. మీరు రమ్మన్నారు, వాళ్ళు వచ్చినారు, హడావిధి చేసుకుంటా వచ్చినారు. వాళ్ళని నిలవేసిన వ్యక్తులు ఎవరు? గ్రామస్తులు అయితే కాదు, అది అందరికీ తెలుసు. నిలవేసిన వ్యక్తులు టీడీపీ. ఆ టీడీపీ వ్యక్తుల వల్ల ఈ రోజు చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? ఆ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే నాని అన్న ఉన్నాడో, నాని అన్నకి చెడ్డ పేరు వచ్చింది. అంత ఫేమ్ అంటే వైసీపీ వాళ్ళకి అంత ఫేమ్ ఇవ్వడానికి కారణం ఎవరో పక్కూరు నుంచి ఆడికి వచ్చిన టీడీపీ వాళ్ళు చేసిన హంగామా వల్ల. సైలెంట్ గా మీరు అయిపోయి ఉంటే వాళ్ళు ఒక మహా అంటే ఎంతసేపు, ఒక అరగంట, మహా అంటే గంట సేపు హంగామా చేస్తుంటారా వైసీపీ వల్ల? వదిలేస్తుంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళ పార్టీకి వెళ్ళి వాళ్ళ జెండాలు కట్టుకునేదో, వాళ్ళ అభిమానం వాళ్ళు చేసుకునేదో, ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని బయట వచ్చేస్తుంటారు. వాళ్ళని ఆపిందే కాకుండా వాళ్ళని కొట్టి ఇంత పెద్ద తప్పు చేసిన టీడీపీ వాళ్ళు ఇదంతా కూడా, ఇంత చెడ్డ పేరు మొత్తం కూడా ఎవరికి వస్తుంది? ఎవరైతే లోకల్ గా ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారికి వస్తుంది. ఏ పార్టీ వాళ్ళైనా కానీ, వైసీపీ ఎమ్మెల్యే ఉంటే వైసీపీ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది తప్పు చేస్తే, టీడీపీ ఎమ్మెల్యే ఉంటే టీడీపీ తప్పు చేస్తే టీడీపీ ఎమ్మెల్యే గారికి మాటలు అనేది వస్తాయి. కొద్దిగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక పండక్కి మనం ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఏమి చేసినా కానీ మన గ్రామస్తులు, మన పార్టీ వాళ్ళు సైలెంట్ గా ఉండాలి. ఇది ఒకటే చెప్తా. ఇంకోటి, మన ఛానల్ మీద నేను ఏ పార్టీ, వీరు ఇన్స్టాలో పోస్టులు పెట్టి దాని కింద ఏదో కామెంట్లు రాస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను పక్క వైఎస్ఆర్సీపీ. అయినా సరే ఈ రోజు వరకు నా ఇన్స్టా ఛానల్లో నేను పలానా పార్టీ అని చెప్పుకునిందే లేదు. అదేనా తెలుసా? మొన్న ఒక వీడియో కింద కామెంట్ పెట్టినా. ఎందుకు పెట్టినా? అది కూడా నేను టీడీపీ వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటా ఉంటే పెట్టలేదు. అయ్యో బాగా గుర్తుపెట్టుకో, దాని ఏదో స్క్రీన్ షాట్ తీసి గ్రూపుల్లో వీళ్ళకి షేర్ చేసుకున్నారు. వాళ్ళకి చెప్తున్నా ఈ మాట, వైసీపీ వాళ్ళ హంగామా చేస్తా ఉంటే ఆ వైసీపీ వాళ్ళ వీడియో కింద నేను కామెంట్ పెట్టినా, నా అభిమానానికి కామెంట్ పెట్టినా. అది నా అభిమానం. ఈ రోజు మన ఇన్స్టా ఛానల్లో ఈ రోజు ఒక టీడీపీకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఒక వీడియో చేసిన. ఆ ఎద్దు ఓనర్కు నాకు తెలియదు, కానీ అది పోయిన ఫాస్ట్ బాగుందని ఆ టీడీపీ ఎద్దుకి ఆ విధంగా వీడియో చేసి ఇన్స్టాలో, యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన. దాని కింద కొన్ని కామెంట్లు వచ్చినాయి. అనిల్ అన్నా, నువ్వు ఈ రోజు అంటే నాకు బాగా నచ్చావన్నా అంట. అంటే వైసీపీ పెడితే వైసీపీ వాళ్ళకి నచ్చుతా, టీడీపీ పెడితే టీడీపీ వాళ్ళకి నచ్చుతా. నేను మళ్ళీ చెప్తున్నా,
నా గురించి కానీ, నా వ్యక్తిగతంగా కానీ, నా పర్సనల్ పార్టీలు, నా పర్సనల్ పార్టీ అని చెప్తాను నేను, నా పర్సనల్ పార్టీ గురించి కానీ ఎవరైనా కానీ తప్పుగా రాతలు రాసినా తల రాతలు లేకుండా చేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆన్ రికార్డ్ లో చెప్తున్నా. ఒక పార్టీ కార్యకర్తను ఇంకో పార్టీ వ్యక్తి వచ్చి కొట్టడం అనేది అతి పెద్ద తప్పు. అంత అవసరం ఉంటే మీ సొంత ఊర్లో మా ఊరికి ఈ ఎద్దులే రావాలని చెప్పి ముందుగానే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ? ఈరోజు నీకు నాకు మహాంత ఒక వారం 2 రోజులు, ఒక మహాంత ఒక నెల రోజులు ఆ ఊరు గురించా లేకపోతే ఆ పార్టీ గురించో మాట్లాడుకుంటాం. ఈరోజు సైలెంట్ అయిపోతాం. నెక్స్ట్ ఎవరైతే మన వెనకాల తరం ఉందో, ఎవరైతే మన వెనకాల జనరేషన్ ఉందో, మన తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. ఫైనల్ గా నేను ఒకటి చెప్తా, ఏ ఊరి గ్రామస్తులకైనా కానీ మీ పార్టీ అభిమానం మీరు పార్టీ పరంగా చూపించడంలో తప్పైతే ఏమీ లేదు. మీ పార్టీ నాయకుడు మీకు గొప్ప, మా పార్టీ నాయకుడు మాకే గొప్ప అన్నట్టు మీరు అభిమానం చాటుకోండి, తప్పైతే ఏమీ లేదు. కానీ పశువుల పండుగలో మాత్రం మేము పార్టీ జెండాలు తెస్తాం, పార్టీ ఎద్దుల్ని తెచ్చి కడతాం, ఆ పార్టీ కోసం పశువుల పండుగలో కొట్లాడుకుంటాం, తిట్టుకుంటాం అనేది కానీ చెప్తే మాత్రం ముందు వీడియోలు ఇంకా దారుణంగా చేస్తాం. ఎవరు చేస్తున్నారనే వీడియోలు కూడా నేను వాళ్ళ పేర్లు చెప్పి మరి వీడియోలు అయితే చేస్తా. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఇలాంటివన్నీ మానేసుకోవాలనే ఉద్దేశంలోనే మన ఛానల్ స్టార్ట్ చేసాం. ఈ రోజుతో ఈ పార్టీల గురించి అన్ని మర్చిపోయి రానున్న రోజుల్లో పార్టీలు లేకుండా, జెండాలు లేకుండా పండగలు జరగాలనే ఉద్దేశంలోనే నేను ఈ వీడియో చేస్తున్నానే తప్ప మళ్ళీ ఈ వీడియో గురించి ఎవరు ఎక్కడ కానీ డిస్కషన్స్ అయితే చేయొద్దండి. ఇది ఒకటే చెప్తా. నెక్స్ట్ మనం చేసే వీడియో వచ్చి సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా యూట్యూబర్స్ ఉన్నారో, ఇన్స్టాగ్రామర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చేస్తా. మొన్న కంబాల మిత్రలో ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక అబ్బాయి గురించి కూడా ఖచ్చితంగా దాంట్లో చెప్పాలి. ఎందుకనంటే ఎవరైనా కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దండి. ఇదంతా కూడా నేను ఆ వీడియోలో కంటిన్యూగా మాట్లాడతా ఉంటా. బాయ్.